ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు. వాస్తవంగా అతని పేరు సత్యకుమార్ యాదవ్. ఎక్కడంటే ధర్మవరం నుంచి లక్కీగా ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడు. అతనికి ఒక ఊరు పేరు చెప్పి ధర్మవరంలో ఇది ఏ మండలంలో ఉందంటే చెప్పడు, చూసుకొని చెప్పగలుగుతాడు. అట్టంటాడు ఈరోజు మనకు మంత్రి. అట్టంటాలు మంత్రిగా ఉంటే ఇట్లాంటి సమస్యలే ఉంటాయి. ఈరోజు ఇక్కడ చూడండి, కోలుకునే వరకు ప్రభుత్వాందే బాధ్యత. అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న 37 మందిని మంత్రి పలకరించారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికల్లో 129 మంది అస్వస్థకు గురయ్యారని, వారిలో 37 మందిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కి తీసుకొచ్చామన్నారు. నిర్లక్ష్యం చూపేవారిని ఉపేక్షించాం. కురుపాం అనంతపురం గట్లపై సీఎం సీరియస్. ఇవన్నీ కామెడీలే అండి, సీరియస్ కాదు, సీరియస్ అని రాస్తారు వాళ్ళంతే. త్వరలో కురుపాం వెళ్తాం. 2 గురుకుల విద్యార్థుల మృతి బాధాకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో వెళ్తాడా అంటే 2 చనిపోతే త్వరలో వెళ్తాడంట. నీకు షూటింగులు వీటికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ 2 విద్యార్థులు చనిపోతే నీకు లేదు. త్వరలో వెళ్తాడంట పవన్ కళ్యాణ్. 2 చనిపోయారు, త్వరలో వెళ్తాడంట. ఏం దానికి ఏమైనా ముహూర్తం ఉంటుందా? ఇది ఏంటంటే గురుకుల అక్కడ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో ఏదైతే 11 మంది ఈ సంవత్సర కాలంలో చనిపోవడం జరిగింది. అక్కడ నిన్న ఏదైతే ఈ 2-3 రోజుల వ్యవధిలోనే 2 చనిపోవడం జరిగింది. అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ఎందుకంటే అక్కడ పిల్లల్ని సరిగ్గా పర్యవేక్షించట్లేదు. వీళ్ళకి కావాల్సింది మద్యం అమ్ముతున్నావా, మద్యం స్కాములు చేసుకొని నకిలీ మద్యం అమ్మేసి ప్రజల్ని ప్రాణాలను తీసేస్తున్నావా, డబ్బులు సంపాదిస్తున్నావా? రైతులకు యూరియా అందకపోయినా వీళ్ళకి పర్లా. వీళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళామా, గన్నవరం నుంచి నెలలో ఎన్ని రోజులు తిరిగాం, ఇవి వీళ్ళకి ఇంపార్టెంట్. పిల్లలు ఎలా పోయినా వీళ్ళకి సంబంధం లేదు. పిల్లలు చనిపోతుంటే త్వరలో వెళ్తాడంట. ఎవరో మన ఉప ముఖ్యమంత్రి డీసీఎం సిగ్గు లేదా చెప్పడానికి. ఎవడో వెళ్ళగండి, నేను వెళ్ళమన్నాడు ఎవడన్నా ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు. ఈయనంత త్వరలో వెళ్తున్నానని ప్రకటిస్తున్నాడు. ఇక్కడ నిన్న ఇంకోటి అనంతపురంలో చూస్తేనేమో అనంతపురంలో శిశుగృహంలో పసికందు చనిపోయింది, అదొక ఇన్సిడెంట్. ఇక్కడ కురుపాంలో సంబంధించిన దాంట్లో 2 చనిపోయారు ఆల్రెడీ విద్యార్థులు. అదేవిధంగా అనేక మంది అస్వస్థకు గురయ్యారు. ఇప్పుడు వెళ్ళింది మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి. అసలు ఉందని ఎవరికి తెలియదు అనుకోండి. ఇక్కడ చూస్తేనేమో ఇద్దరు గురుకుల విద్యార్థుల మృతి బాధాకరం, నేను తర్వాత వెళ్తా, త్వరలో వచ్చి పరామర్శిస్తా అంట. ఎవరిని పరామర్శిస్తావు? చచ్చిపోయినాక వాళ్ళ శవాల దగ్గరికి వెళ్ళి ఇంకా పిల్లలు ఎవరిని ఇంకా చనిపోయినాక వాళ్ళ దగ్గరికి వెళ్తావా? అసలు ఈ ప్రభుత్వం నడుస్తుందా? సంవత్సర కాలంలో, సంవత్సరం కూడా కాదు, 8 నెలల్లో జనవరి నుంచి ఆగస్టు 31 వరకు 27.5 లక్షల మందికి జ్వరాలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 27.5 లక్షల మందికి. మొన్నటి మనం చూస్తాం తురకపాలెంలో అనేక మంది చనిపోవటం. అసలు ఈరోజు పారిశుధ్యం ఎక్కడికక్కడ ఈరోజు చెత్త ఎత్తేసే పరిస్థితి లేదు. అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి, జ్వరాలతో జనాలందరూ బాధపడుతున్నారు. కానీ ఎక్కడ ముఖ్యమంత్రి ఏమో స్పెషల్ ఫ్లైట్, ఉప ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్, నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్, నెలకి 6,37,00,000 ఇలా ఫ్లైట్ ఖర్చులకి. రాష్ట్రంలో మాత్రం ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం బాగు చేసే పరిస్థితుల్లో. జ్వరం వస్తే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్తాడు. మరి ఈ గిరిజన విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి? ఈ గురుకుల విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి? జ్వరం వస్తే మీరు చెప్పండి. మీరంటే హైదరాబాద్ వెళ్తారు ట్రీట్మెంట్కి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాల్సినటువంటి రాష్ట్రాన్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా చేశారంటానికి ఇది వార్త.